పురుషుడు అంటే కేవలం శారీరక బలం కాదు, ఆలోచనలలో, మాటలలో, ప్రవర్తనల్లో కనిపించే శక్తి. కానీ కొందరు చేసే పనులు వాళ్ళ జీవితాన్నే కాదు, కుటుంబాన్ని నాశనం చేస్తాయి. అబద్ధాలను అలవాటుగా మార్చుకోవడం. నిజం చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ గెలవలేడు. అబద్ధాలు మొదట చిన్నగా ఉంటాయి, తర్వాత జీవితాన్నే మింగేస్తాయి. కోపాన్ని నియంత్రించలేకపోవడం. కోపం క్షణిక ఆనందం ఇస్తుంది, కానీ దీర్ఘకాలంలో నష్టమే మిగులుస్తుంది. నిజమైన పురుషుడు తన కోపాన్ని అదుపులో పెట్టుకోగలడు. బాధ్యతల నుండి తప్పుకోవడం. కుటుంబం, పని, సమాజం ఇవన్నీ బాధ్యతలే. బాధ్యత తీసుకొని వాడు ఎప్పటికీ గౌరవం పొందలేడు. స్త్రీలను తక్కువగా చూడడం. స్త్రీను గౌరవించని పురుషుడు ఎవరినీ నిజంగా ప్రేమించలేడు. గౌరవమే నిజమైన బలానికి గుర్తు. సమయాన్ని వృధా చేయడం. ఈరోజు వృధా చేసిన సమయం రేపటి జీవితాన్ని దోచుకుంటుంది. సమయాన్ని గౌరవించిన వాడే విజయాన్ని పొందుతాడు. తప్పు అలవాట్లకు బానిస కావడం. మద్యము, చెడు స్నేహితులు, అలసత్వం ఇవి నెమ్మదిగా జీవితాన్ని ఖాళీ చేస్తాయి. వాటిని వదిలే రోజే మీ నిజమైన ప్రయాణం మొదలవుతుంది. పురుషులు కావడం సులువు, కానీ నిజమైన పురుషుడిగా నిలబడడం కష్టం. మీ నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.